ఈ కేవైసీ అయిన వరి సాగు రైతుల నుండి 40% ధాన్యం మాత్రమే సీఎంఆర్లో ప్రభుత్వం కొనుగోలు చేసిందని రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి మేడిశెట్టి దుర్గారావు ఆరోపించారు. కపిలేశ్వరపురం మండలం టేకి గ్రామంలో గల రైతు సేవా కేంద్రం వద్ద మేడిశెట్టి దుర్గారావు ఆధ్వర్యంలో సీఎంఆర్లో ధాన్యం కొనుగోలు నిలుపుదల చేయడంపై నిరసన కార్యక్రమం చేపట్టారు. సీఎంఆర్లో ధాన్యం విక్రయిస్తే 75 కేజీలు బస్తాకు 1,775 రూపాయలు రైతు బ్యాంక్ ఖాతాకు జమ అవుతుంది అన్నారు. నేడు ప్రభుత్వం సీఎంఆర్లో కొనుగోలు నిలుపు చేయడం వలన దళారులకు 1,600 రూపాయలుకే విక్రయించే పరిస్థితి వచ్చి బస్తాకు 175 రూపాయలు రైతు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది ఖరీఫ్ సీజన్లో సంభవించిన ముంథా తుఫాన్ ప్రభావంతో వరి చేలు నేల కొరిగి కోత మిషన్కు రెట్టింపు ఖర్చు అయ్యిందన్నారు. ఈ ఏడాది రబీ సీజన్లో దిగుబడులు ఆశాజనకంగా ఉంటే ప్రభుత్వ మద్దతు ధర కంటే 175 రూపాయలు నష్టపోయే పరిస్థితి వచ్చిందని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ధాన్యం 100% కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో గొల్లపల్లి దేవానంద్, మాసాబత్తుల వెంకట్రావు, గుత్తుల గోవిందరాజు, నందం ముత్యాలు, గుత్తుల శ్రీను, మెర్ల ఆదియ, సూరంపూడి శ్రీనివాస్, సాట్రాజు సత్యనారాయణ, ముత్యాల నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. మరి జగన్ గారి హయాంలో నిర్మించినటువంటి రైతు భరోసా కేంద్రం మరి ఇప్పుడు రైతు సేవా కేంద్రం కింద పేరు కూడా మార్చడం జరిగింది. మరి ఆ రైతు సేవా కేంద్రం దగ్గర రైతులందరితో కూడి మరి పత్రికాముఖంగా మరి వ్యవసాయ అధికారులకు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకు కానీ మరి తెలియజేస్తూ ఉన్నాం. మరి దాల్వ పంటలో సుమారుగా 45 రోజులు అయింది ప్రారంభమయ్యి మరి ధాన్యాలు చూసి రైతులందరూ కూడా 40 రోజుల నుంచి 30 రోజులు సుమారుగా నిండిపోయినప్పటికి కూడా మరి ఏ ఒక్కరికి కూడా మరి ధాన్యం అమౌంట్ పడడం కానీ ఆర్బీకే చుట్టూ రైతులు తిప్పుకోవడం తప్ప మరి టార్గెట్ లేదని చెప్పేసి రైతులందరూ కూడా విస్తుపోయే విధంగా మరి ప్రభుత్వాధికారులు కానీ నాయకులు కానీ ఇక్కడ మరి చేస్తూ ఉన్నారు. మరి ఎందుకంటే మా టేకి గ్రామానికి సంబంధించి మండలంలోనే అతిపెద్ద రెవెన్యూ విలేజ్ సుమారుగా 2188 ఎకరాలు మరి వరి పంట మీద ఆధారపడి ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇంచుమించుగా 2200 ఎకరాలు. మరి ఈ క్రాపు మరి ప్రభుత్వ అధికారుల ద్వారా మరి 126 PR 126 274 ఎకరాలు, మరి 1121 717 ఎకరాలు, 3626 MTU బొండాలు 1197 ఎకరాలు మరి ఈ క్రాప్ కూడా నమోదైందని చెప్పేసి అధికారుల ద్వారా మరి వివరణ తెలుసుకుని ఉన్నాం. మరి ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా కూడా 959 మంది రైతులకు గాను 5460 మెట్రిక్ టన్నులు ఇప్పుడు వరకు కొనుగోలు చేసి సుమారుగా 12.95 కోట్ల రూపాయలు సీఎంఆర్ ద్వారా పేమెంట్లు కూడా చెల్లించడం జరిగింది. మరి ఇంకా నిర్దేశించినటువంటి అంచనా ప్రకారంగా రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయవలసినటువంటి ధాన్యం ఇంకా 40% ధాన్యం సీఎంఆర్ కొట్టవలసి ఉంది. అంటే ఇంచుమించుగా 4000 మెట్రిక్ టన్నుల ధాన్యానికి ఒక టేకి గ్రామంలోనే పేమెంట్లు మరి సీఎంఆర్ కొట్టవలసి ఉంది. మరి ఏ రోజును చూసినప్పుడు కూడా మరి కింద స్థాయి ఉద్యోగులు ఏం చేయగలుగుతారు? మండల ఏఓ గారు కానీ మరి ఎంఆర్ఓ గారు కానీ వారి ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మరింత టార్గెట్ రప్పించి మరి రైతులందరూ కూడా విస్తుపోకుండా సకాలంలో వాళ్ళ పండించినటువంటి ప్రతి గింజని కూడా కొని వాళ్ళకి సీఎంఆర్ కొట్టి పేమెంట్లు చెల్లించేటటువంటి బాధ్యత ప్రభుత్వ పెద్దలపై ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా మరి పత్రికాముఖంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే మరి సొంత చేలు ఉన్నటువంటి రైతులు ఎలాగున్నప్పటికీ కూడా కౌలు రైతులందరూ కూడా చేలు ఓడ్చడానికి భయపడే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే తొలకర్లో మోంతా తుఫాను వల్ల మరి నష్టపోయారు పూర్తిగా. మరి దయతో
సొంత రైతులందరూ కూడా కౌలుదారులకి మీరు వేసినంత వేయండి, దాళవ పండిన తర్వాత చూసుకోవచ్చు అని చెప్పేసి వెసులుబాటు కూడా కల్పించారు. ఇది భగవంతుడి దయ వల్ల ఏదో 4 గింజలు పడినాయి. ఇప్పుడు మరి ఆ తొలకర నష్టపోయినప్పుడు కూడా ఈ ₹4 సంపాదించుకుని ముందు రెండో పంటకు మన్ని మనం పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఉత్సాహంతో రైతులుంటే, మరి ప్రభుత్వం తరపు నుంచి మోంతా తుఫానుకి ఏ విధమైన సహకారం అందించకపోగా మరి ఈ రోజున మరి ఇప్పుడు పండినటువంటి గింజలను కూడా కొనడానికి ఇంత నిర్లక్ష్యం వహిస్తుందంటే మరి రైతులు ఏమైపోవాలి? అప్పుడేమో తొలకర పంటలో ఎంతో నష్టపోయారు. ఒక ఎకరానికి మోంతా తుఫాను వల్ల 3 నుంచి 4 గంటలు టైం పట్టింది ఒక్కొక్క మిషన్కి. పండింది 15 బస్తాలు 20 బస్తాలు పండినట్లయితే సగం పంట ప్రత్యేకించి మిషన్ కోతకే సరిపోయింది. మిగతాది రైతులకి కొద్దో గొప్ప వేయకపోతే చేను కుదిలించేస్తాడని చెప్పేసి రైతులకి వేసిన అప్పుల బారిన పడిపోయారు రైతులందరూ కూడా. మరి ఇప్పుడు కూడా మరి దళారులు మిల్లర్స్ కొమ్మకాయ మరి రైతుల దగ్గర కేసు రూపంలో దళారులు కొనుక్కుంటే మనకి డబ్బు ఎంతో కొంత వస్తే చాలని చెప్పేసి రైతులేమో అమ్మేసుకుంటే ఆ అమ్మిన డబ్బులు కూడా ₹1600 కూడా ఇవ్వకుండా సీఎంఆర్ కోట్ల టార్గెట్ లేదని చెప్పేసి జాప్యం చేసుకుంటూ వస్తున్నారు. అంటే నిజంగా కష్టం చెమటూర్చి పండించిన రైతుకేమో 1600 వస్తుంది. మరి ఈ రోజు సీఎంఆర్ రూపంలో గవర్నమెంట్ నిర్ణయించినటువంటి రేటు ఒక 75 కేజీల బస్తాకి ₹1775 మరి అకౌంట్లో పడే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే ₹175 ఎవరి జేబులోకి వెళ్తున్నాయి. కొన్ని వెళ్ళినాయి అనుకుంటే ఏ ఒక్క రైతు కూడా సంతోషంగా రైతు సేవా కేంద్రం కానించి ఇంటికి వెళ్లకుండా ఇవాళ టార్గెట్ అయిపోయింది, రేపు రండి, రేపు వస్తే రేపు టార్గెట్ అయిపోయింది, ఎల్లుండి రండి, ఎల్లుండి వస్తే మళ్ళీ ఇంకొక 2 రోజులు పోయిన తర్వాత టార్గెట్ వస్తుంది అని చెప్పేసి పనులు మానేసి దూల కాసుకునే వాళ్ళు దూల కాసుకోవడం మానేసి కూలికి వెళ్ళే వాళ్ళు కూలి పని మానేసి రోజు రైతు సేవా కేంద్రం కాడకి తిరగడం తిప్పించుకోవడం ఎంతవరకు సబబు అని చెప్పేసి ఈ సందర్భంగా మరి మీడియా ముఖంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అధికారులు కానీ మరి కూటమి ప్రభుత్వ నాయకులు కానీ మరి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తారో, ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్తారో, తీసుకుని వెళ్ళి ఒక 2-3 రోజుల్లోనే మరి నెల క్రితం అమ్మినటువంటి రైతులు ఇంకా సీఎంఆర్ కొట్టవలసిన రైతులందరూ కూడా ఎంతో విస్తుపోయి ఉన్నారు. మరి రైతు కన్నీరు పెడితే రాష్ట్రం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సుభిక్షంగా ఉండదు. మరి రైతే రాష్ట్రానికి ఎన్నుముక అని చెప్పుకునే మరి అందరూ కూడా రైతు పక్షపాతి ప్రభుత్వంగా మరి చూసి రైతులందరినీ కూడా ఆదుకునే బాధ్యత ప్రస్తుత పాలక వర్గాల ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి దయచేసి మరి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి ప్రతి గింజను కూడా కొనుగోలు చేసి మరి మిగతాదే ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి మరి బ్లాక్లో కొనేసుకునేది కాకుండా మనకి ఎక్కడ ఈ గ్రామంలో ఎంతైతే ఈ క్రాప్ నమోదైందో ఈ క్రాప్ నమోదైనటువంటి ప్రతి గింజను కూడా ప్రభుత్వం ద్వారా కొని రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.